సో డియర్ ఫ్రెండ్స్ అందరికీ మన ఛానల్కు స్వాగతం. సో క్విక్ రివిజన్ క్లాసెస్లో ఇవి రెండవది. సో దయచేసి మనకు ఇందులో ఈ వీడియోలో మనం అభ్యసన సిద్ధాంతాల గురించి సో మీ అందరికీ తెలిసిందే మనం తెలుసుకుంటున్నాం, మళ్ళొకసారి రివిజన్ చేస్తున్నాం. తప్పనిసరిగా అభ్యసన సిద్ధాంతాలకు వెళ్ళి మినిమం 3 మార్కులు కంపల్సరీ 3 మార్క్స్ వస్తున్నాయి. ఒక్కొక్క కొన్ని సందర్భాల్లో ఇంటిగ్రేటెడ్గా మామూలుగా ఇంకొక మార్కు కూడా వచ్చే అవకాశం ఉంది. సో మినిమం 3 మార్క్స్ 4 మార్క్స్ 3 to 4 మార్క్స్ అంటే ఖచ్చితంగా వస్తాయి. సో మనం అదే రకంగా ఇంకొక విజ్ఞప్తి, ఎవరైనా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవాలని వేడుకుంటూ దయచేసి టాపిక్లోకి ఎంటర్ అవుతాం. సో ఈరోజు అభ్యసన సిద్ధాంతాలు అంటే మనకు ఈ యొక్క అభ్యసనం గురించి తెలుసుకునేటప్పుడు మొదలు జనరల్గా ఒక 3 క్వశ్చన్స్ వేసుకున్నాం. వాట్ ఈజ్ లెర్నింగ్, వై ఈజ్ లెర్నింగ్, హౌ ఈజ్ లెర్నింగ్ అనేది. సో వాట్ ఈజ్ లెర్నింగ్ అని అంటే అభ్యసనం అంటే ఏంటి? సో అభ్యసనం అంటే ఏమనుకున్నాం? ప్రవర్తన మార్పు లేదా ప్రవర్తనలో వచ్చే శాశ్వతమైన మార్పు లేదా పునర్బలనం చెందిన ఆచరణ వల్ల ప్రవర్తనలో వచ్చే శాశ్వతమైన మార్పుగా పేర్కోవడం అనేది జరిగింది. సో ఈ విధంగా అభ్యసనం అంటే ప్రవర్తనలో వచ్చే శాశ్వతమైన మార్పుని అభ్యసనంగా నేర్చుకున్నాం. మరి అభ్యసనం ఎందుకు అంటే వికాసం కోసం. తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి. వై ఈజ్ లెర్నింగ్ అంటే మామూలుగా లెర్నింగ్ లీడ్స్ టు డెవలప్మెంట్. వికాసం ఈజ్ ఈక్వల్ టు అభ్యసనం ఇంటూ పరిపక్వత. చాలా ఇంపార్టెంట్. మనం ఎందుకోసం అంటే తప్పనిసరిగా ఎందుకోసం అంటే లెర్నింగ్ అనేది ఎందుకు జరుగుతుంది అంటే వికాసం కోసం. మనందరి లక్ష్యం ఏంటంటే పిల్లల యొక్క సమగ్ర వికాసం. అది సంజ్ఞానాత్మక వికాసం కావచ్చు, భాషా వికాసం కావచ్చు, నైతిక వికాసం కావచ్చు, ఉద్వేగ వికాసం కావచ్చు. సో వికాసానికి బేసిక్స్ ఏంటంటే అభ్యసనమే. అభ్యసనం లేకుంటే వికాసం జరగదు. వెరీ ఫండమెంటల్ ప్రాసెస్. సో అభ్యసనం ఇంటూ పరిపక్వత దానికి తోడైతే ఏంటి అంటే మల్టిప్లై అవుతుంది అన్న విషయం తెలిసింది. దాన్ని మళ్ళీ మనం వికాసంలో కూడా నేర్చుకున్నాం కూడా. ఓకే, ఏదైనా ఇక 3వ క్వశ్చన్ ఏంటంటే అభ్యసనం ఎలా జరుగుతుంది, హౌ లెర్నింగ్ టేక్స్ ప్లేస్. దీనికి ఆన్సర్ ఏంటంటే అభ్యసన సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో వాటి దగ్గరికి అభ్యసనం ఎలా జరుగుతుంది అసలు కదా. ఓకే, ఇందులో మనకు మామూలుగా వివిధ రకాల వాదాలు ఉన్నాయి. ఒకటి ప్రవర్తనవాదం అంటారు, బిహేవియరిస్టిక్ థియరీస్ అని అన్నారు. అదేవిధంగా గెస్టాల్ట్ వాదం అన్నారు కదా, గెస్టాల్ట్ థియరీస్ అన్నారు. అదేవిధంగా సంజ్ఞానాత్మక వాదం, కాగ్నిటివిజం అనేది మనం విన్నది. సో దయచేసి ఎట్లన్నా అడగొచ్చు, ఏ కోణంలో అడగొచ్చు కదా. సరే, ఏదైనా ఫస్ట్ చూస్తే ప్రవర్తనవాద సిద్ధాంతాలు బిహేవియరిస్ట్ థియరీస్లో వాళ్ళు ఏమిటి అంటే మామూలుగా పరిసరాల లోపల ఉద్దీపనలే ప్రవర్తనలో మార్పు తీసుకొస్తాయని చెప్తారు. బెస్ట్ ఎగ్జాంపుల్ వాట్సన్ ఏమంటారు? పరిసరాలకు ప్రాముఖ్యతనిచ్చారు వారు. గివ్ మీ యువర్ చైల్డ్, ఐ విల్ మేక్ వాట్ ఎవర్ యూ వాంట్ అంటారు. మీరు దొంగ చేయమంటే దొంగని చేస్తా, లేదా మామూలుగా మంచి ప్రొఫెసర్ చేయమంటే ప్రొఫెసర్ చేస్తా, డాక్టర్ని చేయమంటే డాక్టర్ని చేస్తా అంటారు. అంటే పరిసరాలలోని ఉద్దీపనలే ప్రవర్తనలో మార్పు తీసుకొస్తాయని వీరి యొక్క వాదన. సరే, ఏదైనా చూడండి, పరిసరాల్లోని ఉద్దీపనలే ప్రవర్తన మార్పుకి కీలకం. వీటిని ఏమంటారంటే ఎస్ఆర్ సిద్ధాంతాలని కూడా పేరు. అదేవిధంగా ఈ సైకాలజిస్ట్ని ఏమంటారంటే బిహేవియరిస్ట్ సైకాలజిస్ట్ అని పిలుస్తారు. ఓకే, ఈ ప్రవర్తనవాద సిద్ధాంతాలు ఏమేమి వస్తాయంటే ఒకటి థార్నడైక్ యత్నదోష సిద్ధాంతం వస్తుంది. అదేవిధంగా రెండవది పావలోవ్ సాంప్రదాయక నిబంధనం, పావలోవ్స్ క్లాసికల్ కండిషనింగ్ వస్తుంది. మూడవది స్కిన్నర్ కార్యసాధక నిబంధనం వస్తుంది, స్కిన్నర్ ఆపరెంట్ కండిషనింగ్. సో వీటి గురించి మొదట చూద్దాం. సరే, ఏదైనా మొట్టమొదటి అంటే థార్నడైక్ యత్నదోష సిద్ధాంతం లేదా యత్నదోష అభ్యసన సిద్ధాంతం అనొచ్చు. దీన్ని కూడా కొంచెం యాడ్ చేసుకుంటే యత్నదోష అభ్యసన సిద్ధాంతం, యత్నదోష అభ్యసన సిద్ధాంతం లేదా ట్రయల్ అండ్ ఎర్రర్ లెర్నింగ్ థియరీ బై థార్నడైక్. అంటే వీరు చెప్పిన అంశం ఏంటంటే వీరు ప్రయోగాన్ని గుర్తుపెట్టుకుంటే ఈ సిద్ధాంతం చాలా సులభంగా వస్తుంది. ఆకలి వేస్తున్న పిల్లిని ఒక బోన్లో వేశారు. ఆ బోన్లో వేసిన తర్వాత ఏం చేస్తారు అంటే ఆ బోను బయట చేపను ఆహారంగా ఉంచారు. ఆ చేప కోసం బోను బయటకు వెళ్ళాలి. మరి ఏం చేశారు? బోను బయటకు వెళ్ళాలి అంటే బోను తలుపు తెరుచుకోవాలి. బోను తలుపు తెరుచుకోవడానికి వారు ఏం పెట్టారంటే ఒక మీటను అమర్చారు. ఆ మీట ప్రెస్ చేస్తే బోను తలుపు తెరుచుకుంటుంది, బోను బయటకు వెళ్ళి చేపను తినగలుగుతుంది. సో ఈ రకంగా ఆకలేస్తున్న పిల్లిని బోనులో వేశారు. అది అనేక సార్లు జరిగింది. మొదటి ప్రయత్నంలో చాలా సమయం తీసుకుంది, చాలాసార్లు జరిగింది. కానీ అనుకోకుండా ఒకసారి ఏమైందంటే ఆ యొక్క బటన్ పైన, లివర్ పైన ప్రెస్ అయింది, పాదం ప్రెస్ చేసి. అప్పుడు డోర్ ఓపెన్ అయింది. తర్వాత ఏంటి అంటే అది చేపని చేరుకున్నది. మళ్ళీ సెకండ్ ట్రయల్, థర్డ్ ట్రయల్, ఫోర్త్ ట్రయల్, ఫిఫ్త్ ట్రయల్ అనేక ట్రయల్స్ అయినా కొద్దీ అది చేసే తప్పుల సంఖ్య క్రమక్రమంగా తగ్గిపోయింది. ట్రయల్స్ పెరిగినా కొద్దీ చేసే తప్పుల సంఖ్య క్రమంగా తగ్గిపోయింది.
ఇక చివరికి ఏం చేసింది అంటే మీటని ప్రెస్ చేస్తే మామూలుగా డోర్ తలుపు తెరుచుకుంటున్న విషయాన్ని తెలుసుకుంది. ఇక అది వెంటనే ఏం చేసేది, మామూలుగా ఆకలి అవుతుంది కదా, ఆకలి అయినప్పుడు ఆహారాన్ని చేరుకోవాలనుకున్నప్పుడు మీటని ప్రెస్ చేసేది, డోర్ ఓపెన్ అయ్యేది, తర్వాత చేపని ఆహారంగా తీసుకునేది. ఈ విధంగా మీటకు తలుపు డోర్ ఏదైతే ఓపెన్ కావడానికి సంబంధాన్ని తెలుసుకుంది. అందుకే దీన్ని ఏమంటారంటే సంధాయక సిద్ధాంతం అంటారు, కనెక్షనిజం అంటారు. అందుకే దీన్ని ఏమంటారంటే ఎస్ఆర్ బంధం అంటారు, ఎస్ఆర్ సిద్ధాంతం అని కూడా పిలుస్తారు. తార్నడైక్ ఎత్నోదోష సిద్ధాంతాన్ని స్టిమ్యులస్ రెస్పాన్స్. ఉద్దీపన అక్కడ ఏంటి అంటే మామూలుగా మీటని ప్రెస్ చేయడం, ప్రతిస్పందన ఏంటి అంటే డోర్ తెరుచుకోవడం. దీనికి ఎస్ఆర్ సిద్ధాంతం అని కూడా పేరు, ఏదైనా కనెక్షనిజం అంటారు. సో ఇక్కడ చూడండి, ఆకలిస్తున్న పిల్లి హంగ్రీ క్యాట్ మీటని ప్రెస్ చేస్తే, బటన్ ప్రెస్ చేస్తే డోర్ ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ ఏం చేస్తుంది, ఫిష్ని చేరుతుంది. అది సో దీనిలోకి వెళ్ళి, ఈ ప్రయోగంలోకి వెళ్ళి ఇప్పుడు మనం మాట్లాడిన దానిలోకి వెళ్ళి క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో నెంబర్ ఆఫ్ ట్రయల్స్ పెరిగినా కొద్దీ ఏమవుతుంది, ఏం జరుగుతుంది, చేసే దోషాల సంఖ్య పెరుగుతుందా, లేదా నెంబర్ ఆఫ్ ట్రయల్స్ తగ్గిన కొద్దీ దోషాల సంఖ్య తగ్గుతుందా, అట్లా స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. సో నెంబర్ ఆఫ్ ట్రయల్స్ పెరిగినా కొద్దీ ఏమైంది, ఇక్కడ ఏమైందంటే చేసే దోషాల సంఖ్య, తప్పుల సంఖ్య క్రమంగా తగ్గిపోతుంది అనేది దయచేసి దీని యొక్క సారాంశం. అంటే పిల్లలు నేర్చుకునే క్రమంలో, స్కిల్స్ నైపుణ్యాలు నేర్చుకునే క్రమంలో, ఏదైనా నేర్చుకునే క్రమంలో తప్పులు దొరలడం అనేది సహజం. స్టార్టింగ్లో ఎక్కువ తప్పులు వస్తాయి, క్రమక్రమంగా ట్రై చేసినా కొద్దీ ఏమవుతుంది, నెంబర్ ఆఫ్ ట్రయల్స్ పెరిగినా కొద్దీ దోషాలు చేసే తప్పుల సంఖ్య క్రమంగా తగ్గిపోతుంది అనే విషయాన్ని ఉపాధ్యాయులుగా ఇది మనకు ఎడ్యుకేషనల్ ఇంప్లికేషన్గా మనకు తెలియజేస్తుంది ఈ ప్రయోగం. సో దీని నుంచి వెళ్ళి వీరు ఏం చేస్తారంటే 3 లాస్ ఆఫ్ లెర్నింగ్ని డెవలప్ చేశారు, 3 లెర్నింగ్ లాస్ను డెవలప్ చేశారు. 3 లాస్ ఆఫ్ లెర్నింగ్ అంటారు. 3 లాస్ ఆఫ్ లెర్నింగ్ను డెవలప్ చేశారు. 3 అభ్యసన సూత్రాలు ఎడ్యుకేషనల్ పరంగా చాలా ఇంప్లికేషన్స్ ఉన్నాయి. వారు డెవలప్ చేసిన లాస్ ఏంటంటే, ఒకటి సంసిద్ధత నియమం, లా ఆఫ్ రెడీనెస్. రెండవది అభ్యాస నియమం, లా ఆఫ్ ప్రాక్టీస్ లేదా లా ఆఫ్ ఎక్సర్సైజ్ అంటారు. మూడవది ఫలిత నియమం, లా ఆఫ్ ఎఫెక్ట్. ఒకసారి చూద్దాం. ఇందులోకి డెవలప్ అయిన 3 ముఖ్యమైన సూత్రాలు, ఒకటి సంసిద్ధత నియమం, లా ఆఫ్ రెడీనెస్, రెండవది అభ్యాస నియమం, లా ఆఫ్ ప్రాక్టీస్, మూడవది ఫలిత నియమం, లా ఆఫ్ ఎఫెక్ట్. మరి ఇది ఒకవేళ ఎక్స్పెరిమెంట్లో చూస్తే ఏంటిది అంటే మనకు కొంచెం హెల్ప్ అవుతుంది. మరి లా ఆఫ్ రెడీనెస్ ఏంటంటే, అది ఆకలి వేస్తున్న పిల్లి కదా, ఆకలి కడుపు నిండా ఆహారం పెట్టి వేసిన పిల్లిని కాదు, దానికి ఆకలేస్తుంది, హంగ్రీ, ఆకలేస్తున్న పిల్లి క్యాట్ అది. సో అదేంటంటే సంసిద్ధం, నేర్చుకోవడానికి సంసిద్ధంగా ఉంది. దీని యొక్క ఇంప్లికేషన్ ఏంటి అంటే, పిల్లలు ఏదైతే నేర్చుకునే క్రమంలో ఉంటుందో, మామూలుగా ఏమని చెప్తారు అంటే పిల్లలు నేర్చుకోవడానికి సంసిద్ధంగా ఉండాలి. అది ఫిజికల్ రెడీనెస్ కావచ్చు లేదా మెంటల్ రెడీనెస్ కావచ్చు. సంసిద్ధత అనేది చాలా ఇంపార్టెంట్ అనేది దీని యొక్క క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ ఇవి. అంటే పిల్లలు మనం లెసన్ చెప్పడానికి వెళ్ళేసరికి ఎవరి మూడ్లో వాళ్ళు ఉంటారు కదా, వివిధ మానసిక శారీరక స్థితిలో ఉంటారు. సో పిల్లల్ని మనం వెళ్ళిన తర్వాత మోటివేట్ చేస్తూ ఉంటాం, ఒక పాట పాడతాం, లేకపోతే టీఎల్ఎం మామూలుగా ప్రదర్శిస్తాం, లేకపోతే చిన్న ప్రయోగం చేస్తాం కదా, సబ్జెక్ట్ని బట్టి మనం చేస్తూ ఉంటాం. సో ఇదంతా ఎందుకు అంటే ఒక కోణంలో పిల్లల్ని సంసిద్ధం చేయడానికి, మానసికంగా పాఠ్యాంశం నేర్చుకోవడానికి సంసిద్ధం చేస్తాం. సో దీన్ని ఏమంటారంటే సంసిద్ధత నియమం అంటారు. అదేవిధంగా ఇందులో ఇంకా ఇంప్లికేషన్ తీసుకుంటే ఏమని చెప్పుకోవచ్చు, సంసిద్ధత, మోటివేషన్, ప్రేరణ అని కూడా అంటారు. బాహ్య ప్రేరణ, అంతర్గత ప్రేరణ. కొందరు పిల్లలు రెడీగా ఉంటారు, మనం ఏం చేయకున్నా కూడా రెడీ టు లెర్న్గా ఉంటారు మానసికంగా. మరి ఏంటిది, వాళ్ళు ఇంటర్నల్ మోటివేషన్, అంతర్గత ప్రేరణ, మనం ఏం చెప్పకుండా రెడీగా ఉంటారు. సరే, ఏదైనా ఈ రకంగా దీన్ని ఏమంటారంటే సంసిద్ధత అని ఏమంటున్నారు. కొంచెం క్వశ్చన్ కేర్ఫుల్గా చదవాలి, బిట్ తప్పనిసరిగా. ఇండ్లకెళ్ళి గ్యారంటీ క్వశ్చన్, తార్నడైక్లకెళ్ళి డెఫినెట్ క్వశ్చన్ ఉంటుంది, ఇండ్లకెళ్ళి లేని క్వశ్చన్ పేపర్ లేదు. ఇక రెండోది తీసుకుంటే అభ్యాస నియమం, లా ఆఫ్ ప్రాక్టీస్ అంటాం, లా ఆఫ్ ఎక్సర్సైజ్ అంటాం. మరి ఇది ఒకటేసారి తెలుసుకున్నదా, మీటను నొక్కితే బోను తలుపు తెరుచుకుంటున్న విషయం అనేక ప్రయత్నాలు చేస్తే మనకి ఏంటంటది ఆ లా ఆఫ్ ప్రాక్టీస్ అనేది అభ్యసనంలో సహాయపడ్డది. స్కిల్స్ లోపల మనం హ్యాండ్ రైటింగ్, మంచి హ్యాండ్ రైటింగ్ ఒకటేసారి డెవలప్ అవుతాయంటే ప్రాక్టీస్ చేయడం. మ్యాథమెటిక్స్ కూడా ప్రాక్టీస్ అంటారు, డ్రాయింగ్ కూడా ప్రాక్టీస్ అంటారు. నైపుణ్యాలు, సైకిల్ దొక్కడం కావచ్చు, ఏదైనా కూడా టైప్ రైటింగ్ కావచ్చు, కంప్యూటర్ కావచ్చు, ప్రాక్టీస్ చేస్తున్నా కొద్దీ పర్ఫెక్షన్ వస్తుంది. ప్రాక్టీస్ మేక్ ఏ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు. సో ఇది ఏం తెలియజేస్తుందంటే అభ్యాస నియమం, ప్రాక్టీస్ చేయాలి.
అందుకే మనకు మీరు కూడా చూస్తున్నాం కదా, ఏమంటారు దీన్ని మన ఇంప్లికేషన్లో రివిజన్ చేయండి, వీలైనన్ని సార్లు రివిజన్ చేయండి. అంతేకాకుండా ఇంకోటి ఏం చెప్తున్నాం, మీరు తప్పనిసరిగా పాత పేపర్లు తీసుకుని దయచేసి ప్రాక్టీస్ చేయండి. థియరీ ఒకటే కాదు, ప్రాక్టీస్ అనేది చాలా ముఖ్యమైన ఇంకో కోణంలో చెప్తున్నాం దయచేసి. సరేదేనా? ఇక్కడ ఏంటంటే అభ్యాస నియమం అనేది మూడవది. అదేవిధంగా ఫలిత నియమం, లా ఆఫ్ ఎఫెక్ట్. మరి ఇక్కడ ఏం దొరుకుతుంది? ప్రయత్నం చేస్తే దానికి ఫలితం ఏంటంటే చేప ఆహారంగా లభిస్తుంది, దాని ఆకలి తీరింది, ఫిజికల్ నీడ్ కదా. ఆకలి అనేది భౌతిక అవసరం అనేది తీరింది, ఆకలి తీరిపోయింది. ఆకలి తీరడం అనేది దానికి ఒక నీడ్ తీరిపోయింది, అవసరం అనేది తీరింది. సో ఇక్కడ నీడ్ అనేది మాట్లాడుతున్నాం కాబట్టి మనం ప్రీవియస్ క్లాస్లో నేర్చుకున్నాం ఏంది, మామూలుగా మాస్లోస్ అవసరాల క్రమం అని. అందులో దయచేసి చూడండి, ప్రీవియస్ వీడియోలో వాటి గురించి నేర్చుకున్నాం మనం. సో ఈ రకంగా ఫలిత నియమం అనేది చాలా ముఖ్యమైనది. ఈ 3 నియమాల్లో ఏది ముఖ్యమంటే లా ఆఫ్ ఎఫెక్ట్ అనేది అత్యంత ప్రభావితమైనదిగా చెప్పబడుతుంది. ఒకవేళ చేపనే లేదనుకోండి, అది ప్రయత్నం చేసేదా? ఫలితం అనేది ఏముంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ని సంవత్సరాలకు వెళ్ళి టెట్ పడలేదు, మనం చదివామా, ఏదో మామూలుగా చదువుకుంటూ పోయాం, ఒక్కొక్కసారి మానేస్తాం, టెట్ లేదు, ఏం లేదు, టీఆర్టీ లేదు, చదువుడు ఎందుకని క్లోజ్ చేసి పడేసి. కానీ ఇప్పుడు చూడండి, ఆల్మోస్ట్ అన్ని జాబ్స్ అని వస్తున్నాయి, నెంబర్ ఆఫ్ జాబ్స్, వేరు నోటిఫికేషన్స్ వస్తున్నాయి. మనకు కూడా తప్పనిసరిగా జాబ్ కొట్టుకోవాలన్న ఆశయంతో అదేంటి అంటే ఫలితం మన ముందర కనబడుతుంది కదా. ఫలితం అనేది జాబ్ వస్తే మనం లైఫ్లో సెటిల్ అయిపోతాం. సో ఈ విధంగా ఏంటి అంటే ఇది ఫలితనీయంగా చెప్పబడుతుంది, లా ఆఫ్ ఎఫెక్ట్ అనేది. అందుకే ఏమని చెప్తున్నారు, క్లాస్ రూమ్ ఇంప్లికేషన్లో ఇప్పుడు ఏంటి అంటే పిల్లవాడికి అభ్యసనం సంతృప్తిదాయకంగా ఉండాలి, విజయాన్ని సాధించే విధంగా ఉండాలి, పిల్లవాడికి అవసరాలను తీర్చే విధంగా ఉండాలి అనేది చాలా ఇంపార్టెంట్. బిడ్డకు చెప్తాం, మరి నువ్వు తప్పనిసరిగా నువ్వు నేర్చుకుంటే ముందుకెళ్తావు, డాక్టర్ అవుతావు, లేకపోతే వాడు గమ్యం ఏదో ఒకటి. మామూలుగా ఏమని చెప్తామంటే మోటివేషన్లో తీసుకుంటే అచీవ్మెంట్ మోటివేషన్ అంటే సాధన ప్రేరణ అంటారు, ఒక లక్ష్యాన్ని నిర్దేశించాలని నేర్చుకున్నాం. ఓకే, ఇవి మనకేంటంటే తార్నడైక్ యత్నదోష సిద్ధాంతం లోపల ఉన్న ముఖ్యమైన అంశాలు. ఇప్పుడు మనం మాట్లాడిన దానిలోకెళ్ళి బిట్స్ ఫ్రేమ్ అవుతున్నాయి, కొంచెం కాషియస్గా ఉండాలి. ఓకే, మనం సెకండ్ దానికి వెళ్తున్నాం. పావెలో సాంప్రదాయక నిబంధన, పావెలోస్ క్లాసికల్ కండిషనింగ్. వారు కుక్క పైన ప్రయోగం చేశారు. వారి యొక్క ప్రయోగ ఫలితాల ఆధారంగా ఏంటి అంటే వారికి ప్రయోగ ఫలితాలకు గాను వారికి నోబెల్ ప్రైజ్ వచ్చిన విషయం మనందరికి తెలిసిందే. పావెలో సో క్లాసికల్ కండిషనింగ్ అంటారు, సాంప్రదాయక నిబంధన. వారికి ఏంటంటే కుక్కకు ఏం చేస్తారు, ఆహారం ఇస్తే లాలాజలం ఊరింది, అంతే. వెరీ సింపుల్ ప్రయోగం. ఆహారం పెడితే లాలాజలం అనేది సెలైవేషన్ అనేది జరిగేది. సో ఈ విధంగా లాలాజలం వచ్చిందని ఏమంటారంటే వచ్చిన సెలైవ్ ఏదైతే ఉందో ఎలిసిటెడ్ రెస్పాన్స్ అంటారు, స్టిమ్యులస్ రెస్పాన్స్ మన ఇక్కడ కూడా. అదేవిధంగా ఇక్కడ ఏంటంటే నిబంధనం అనేది చాలా ఇంపార్టెంట్. ఏంటిది? ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ ఏం చేశారు, ఈ యొక్క ఆహారంతో పాటు గంట మ్రోగించి ఆహారం ఇచ్చారు. గంట ఆహారం ప్లస్ లాలాజలం ఊరింది. ఇట్లా అనేక సార్లు జరిగిన తర్వాత గంట మ్రోగించగానే లాలాజలం ఊరడం అనేది ప్రారంభమైంది, ఆహారం ఇవ్వకున్నా కూడా. సో దీన్ని ఏమంటున్నారంటే నిబంధనము అంటారు, కండిషనింగ్ అంటారు. అంటే ఒక ఉద్దీపనకు అంతకుముందు లేనటువంటి ప్రతిస్పందనను కలిగించడాన్ని ఉద్దీపనం అంటారు. అంటే మామూలు గంట మ్రోగిస్తే లాలాజలం వస్తుందా? రాదు. కానీ ఏం చేస్తారు, గంటకు ఆహారాన్ని జత చేసి అనేక సార్లు, మామూలుగా అయితే ఆహారానికి లాలాజలం వస్తుంది, ఈ రెండింటికి జత చేసినప్పుడు లాలాజలం వచ్చింది. కానీ తర్వాత క్రమంలో ఏమైందంటే వారి ప్రయోగంలో గంట మ్రోగిస్తేనే లాలాజలం వచ్చేది. దీన్ని ఏమంటారంటే కండిషనింగ్, నిబంధన అంటారు. ఈ నిబంధనాన్ని ఏమంటున్నారంటే ఎస్ టైప్ అంటారు. చూడండి, ఈ నిబంధనాన్ని ఏమంటారు, సాంప్రదాయక నిబంధనాన్ని ఎస్ టైప్ అంటారు. దయచేసి తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి, ఒక్కొక్కసారి క్వశ్చన్ ఎట్లొచ్చినా పర్లేదు. ఎస్ టైప్ నిబంధన అంటారు, స్టిమ్యులస్ టైప్, ఉద్దీపన అంటే ఆహారం ఉంటేనే లాలాజలం వస్తుంది కదా, దాన్ని ఎస్ టైప్ నిబంధన అంటారు. ఓకే, ఏదైనా ఇక్కడ ఏమంటున్నారంటే గంటను కండిషన్డ్ స్టిమ్యులస్ అంటారు. గంట మ్రోగించినప్పుడు లాలాజలం వచ్చింది కదా, దాన్ని కండిషన్డ్ రెస్పాన్స్ అంటారు. మొట్టమొదటిది ఏంది, ఒట్టి ఆహారం ఇస్తే లాలాజలం వచ్చింది, ఆహారాన్ని మామూలు స్టిమ్యులస్ అంటారు, లాలాజలాన్ని రెస్పాన్స్ అంటారు. దీన్నేమో యూసిఎస్ అన్కండిషన్డ్ స్టిమ్యులస్ లేదా నిర్బంధిత ఉద్దీపన అంటారు. ఇక్కడ ఆహారం ఇచ్చినప్పుడు లాలాజలం ఊరడాన్ని ఏమంటారంటే అన్కండిషన్డ్ రెస్పాన్స్, నిర్బంధిత ప్రతిస్పందన అంటారు. కొంచెం ఎట్లా బిట్టు లోతు అడిగితే మనం చేస్తుంది. మరి గంట మ్రోగిస్తే లాలాజలం వచ్చినప్పుడు సిఎస్ అంటే కండిషన్డ్ స్టిమ్యులస్, నిర్బంధిత ఉద్దీపనం అంటారు. లాలాజలం ఊరడాన్ని ఏమంటారంటే సిఆర్ కండిషన్డ్ రెస్పాన్స్, నిబంధిత ప్రతిస్పందన అంటారు. గుర్తుపెట్టుకోవాలి. ఓకే, మరి ఇళ్ళకెళ్ళి మామూలుగా ఏం చేస్తారంటే దీన్నేమో నిబంధనం అన్నారు. తర్వాత ప్రయోగంలో వారికి ఏం చేస్తారంటే లైట్ వెలిగించి గంట మ్రోగించి ఆహారం ఇచ్చారు. ఇట్లా అనేక సార్లు మళ్ళీ లాలాజలం వచ్చింది.
ఇక లైట్ మ్రోగించగానే లాలాజలం ఊరడం అనేది జరిగింది. ఇట్లా ఏమైతే తెలుసుకుంది, దీన్ని ఏమంటారంటే హయ్యర్ ఆర్డర్ కండిషనింగ్ అంటారు, ఉన్నత క్రమ నిబంధనం అంటారు. సో ఈ విధంగా మామూలుగా ఏంటంటే ఇక్కడ మామూలు మన నిబంధనలు ఏది తోడ్పడ్డది, ఆహారం అనేది తోడ్పడ్డది ఇక్కడ కదా. ఆహారం ఇవ్వడం అనేది గంటకు ఆహారాన్ని జత చేశారు. పేరింగ్ దేనితోటి జత చేసింది, ఎట్లా నిబంధన ఏర్పడింది అంటారు. గంటకు ఆహారాన్ని జత చేశారు, అవునా కదా. దాన్ని ఏమంటారంటే మామూలుగా పేరింగ్ అని కూడా అంటారు. సో దాన్ని ఏమంటున్నారంటే ఒక రకంగా ఆహారం అనేది ఒక రకంగా నిబంధనానికి పునర్బలనంగా ఉపయోగపడ్డదని కూడా చెప్తారు. ఆహారం అనేది రీఇన్ఫోర్స్మెంట్గా కూడా సహాయపడ్డదని పేర్కోవడం అనేది జరుగుతుంది. సో ఇందులోకి డెవలప్ అయిన నియమాలుగా ఏమని పేర్కొంటారంటే పునర్బలన నియమం అని పేర్కొంటారు, లా ఆఫ్ రీఇన్ఫోర్స్మెంట్ అంటారు. ఈ విధంగా అనేక సార్లు చేసిన తర్వాత ఏమైంది అంటే గంట మ్రోగిస్తే లాలాజలం ఊరింది కదా, అట్లనే కంటిన్యూషన్ చేస్తే ఏమైందట అంటే గంట మ్రోగిస్తే లాలాజలం ఊరలేదు. ఎందుకు, అది కంటిన్యూగా ఆహారం ఇస్తారనుకుంది కానీ గంట మ్రోగిస్తే ఆహారం ఇవ్వలేదు. తర్వాత ఏమైందో చూద్దాం అనుకున్నారు ఫర్దర్ ప్రయోగంలో. ఇక గంట మ్రోగించినా కూడా లాలాజలం రాలేదు. దాన్ని ఏమంటారంటే విరమణ అంటారు, ఎక్స్టింక్షన్ అంటారు. రీఇన్ఫోర్స్మెంట్ లేదు, ఆహారం పునర్బలనం అనేది అక్కడ లేదు. అంటే చెడు అలవాట్లను తొలగించడం ఇప్పుడు ఏంటంటే మామూలుగా ఆహారాన్ని విత్డ్రా చేసుకున్నారు, అంటే పునర్బలనాన్ని విత్డ్రా చేసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు పిల్లలు ఏం చేస్తారంటే అల్లరి చేస్తుంటారు, మన దిక్కు చూస్తారు, సార్ ఏమంటాడు రెస్పాన్స్ అని చూస్తారు. మనం గట కొంచెం నవ్వినట్టు చేస్తేమా అది రీఇన్ఫోర్స్మెంట్ అయితే మనం దాన్ని ఏం చేస్తున్నాం, విత్డ్రా చేస్తున్నాం. మొదలుకు 2 సార్లు చూస్తున్నాం, అబ్బో ఈ పిల్లడు అల్లరి చేస్తున్నాం అనుకొని అటు చూస్తలేం, ఇగ్నోర్ చేస్తున్నాం, చూడనట్టే ఉంటున్నాం మనం. ఆ పిల్లవాడు విత్డ్రా చేసుకున్నాం మనం. సో అందువల్ల ఏమైతుందంటే విరమణ అంటారు, ఎక్స్టింక్షన్. ఇళ్ళకెళ్ళి డెవలప్ అయిన ఆయత సిద్ధ స్వాస్థ్యం, స్పాంటేనియస్ రికవరీ. మళ్ళీ ఏం చేశారు, గంట మ్రోగించి మళ్ళీ ఆహారం ఇచ్చాడు. ఆహారం ఇస్తే మళ్ళీ ఏమైంది, గంట మ్రోగించగానే మామూలుగా లాలాజలం ఊడడం ప్రారంభమైంది. దీన్ని స్పాంటేనియస్ రికవరీ అన్నారు, ఆయత సిద్ధ స్వాస్థ్యం అంటారు. అదేవిధంగా సాధారణీకరణం, జనరలైజేషన్ అంటారు. జనరలైజేషన్ అంటే ఏమైంది అంటే దీనికి మామూలుగా ఇక్కడ వాట్సన్ ప్రయోగం తీసుకోవచ్చు. జనరల్గా ఏం చేస్తారంటే మామూలుగా వాట్సన్ ఒక చిన్న బాబుకు ఒక తెల్లటి కుందేలుని ఇచ్చారు. అది ఇట్లా ముట్టుకునేటప్పటికే ఒక పెద్ద శబ్దం వచ్చే ఏర్పాటు చేశాడు. ముట్టుకుంటాడు, పెద్ద శబ్దం వస్తుంది. ఆ బిడ్డ ఏమనుకున్నాడంటే ఆ పిల్లి లేదా ఎలుక దానిలోకెళ్ళే వస్తుంది శబ్దం అని ఇక భయం పడడం ప్రారంభించాడు, భయాన్ని సృష్టించాడు. ఇక తెల్లది అని ఏది చూసినా, తెల్ల కుక్క పిల్లిని చూసినా, పిల్లిని చూసినా, దేన్ని చూసినా భయపడుతున్నాడు. సో ఈ విధంగా ఈ వైట్ దానిలోకెళ్ళే శబ్దం వస్తుంది అనే దాన్ని జనరలైజ్ చేసుకున్నాడు. దీన్ని సాధారణీకరణం అంటారు, జనరలైజేషన్. అదే రకంగా తీసుకున్నట్టయితే విచక్షణం, డిస్క్రిమినేషన్. ఇక్కడ విచక్షణం అంటారు. మామూలు ఒకసారి ఏం చేశారంటే వీరు రౌండ్ రింగ్ చూపెట్టారు, ఆహారం ఇచ్చారు, లాలాజలం ఊరింది. రౌండ్ రింగు, గంట, ఆహారం, లాలాజలం. సో కొన్ని సందర్భాల్లో ఏం చేశారంటే అండాకారపు రింగును చూపెట్టి ఒకవేళ కనుక మామూలుగా గంట మ్రోగించి ఇస్తే మామూలు ఏమైపోయిందంటే దాన్ని తెలిసిపోతుంది. అంటే ఓన్లీ రౌండ్ రింగు చూపెట్టినప్పుడు మాత్రమే ఆహారం ఇస్తారనేది తెలుసుకున్నది అన్నట్టు. రౌండ్ రింగు చూపెడితేనేమో మామూలుగా ఆహారం ఇచ్చేవాడు, లేదా ఓవల్ రింగ్ చూపెట్టినప్పుడు ఆహారం ఇవ్వలేదు. సో అది ఏమైపోయిందంటే అట్లా ప్రయోగం లోపల రౌండ్ రింగ్ చూపెట్టితేనే లాలాజలం ఊరింది. సో ఈ విధంగా డిస్క్రిమినేట్ చేయడం అనేది దీన్ని డిస్క్రిమినేషన్ అంటారు, విచక్షణం అంటారు. సో దీనిలోకి వెళ్ళి అప్లికేషన్లో దయచేసి క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తున్నారు. ఇప్పుడు మనం మాట్లాడిన దానిలోకెళ్ళి క్వశ్చన్ ఫ్రేమ్ అవుతుంది, కొంచెం కాషియస్గా ఉండాలి. సో వీరు డెవలప్ చేసినది పునర్బలన నియమం, విరమణ, ఆయత సిద్ధ స్వాస్థ్యం, సాధారణీకరణం, విచక్షణ, డిస్క్రిమినేషన్. అంటే 2 స్టిమ్యులస్లను డిస్క్రిమినేట్ చేయడం అన్నట్టు. రౌండ్ రింగు, అండాకారపు రింగు. రౌండ్ రింగ్ అయితేనేమో లాలాజలం వస్తుంది, దానికి తెలుసు, ఆహారం పెడతారు. అండాకారపు రింగు చూపెట్టినప్పుడు ఆహారం ఇవ్వలేదు, డిస్క్రిమినేట్ చేస్తుంది అది. సో దాన్ని విచక్షణం అన్నారు. ఓకే, నెక్స్ట్ 3వ దానికి వెళ్తున్నాం. స్కిన్నర్ కార్యసాధక నిబంధన, దీనికి పరికరాత్మక నిబంధన అని కూడా పేరు. స్కిన్నర్ రూపొందించిన నిబంధనను ఏమంటారంటే కార్యసాధక నిబంధనం. దీన్ని ఆర్ టైప్ అని కూడా పిలుస్తారు. దయచేసి ఈ నిబంధన స్కిన్నర్ దానికి ఏమని పేరు, ఆర్ టైప్ అంటారు. ఆర్ టైప్ నిబంధన, అదేమో ఎస్ టైప్, ఇది ఆర్ టైప్. తప్పనిసరి రెస్పాన్స్ టైప్ అంటారు. వీరేం చేస్తారు, ప్రయోగంలో పట్ల మామూలుగా ఎలుకను బోన్లో వేశారు, అందులో ఒక మీటను ఏర్పాటు చేశారు. అంటే దీనికి తేడా ఏంటంటే మామూలుగా ఆకలిస్తున్నది దానికి కూడా జనరల్గా మీటను వేస్తే అది అనుకోకుండా ఏమైంది, మీటను ప్రెస్ చేస్తే
ఆహారపు గుళిక వచ్చేటట్టు ఏర్పాటు చేశారు. మీటను ప్రెస్ చేస్తే ఆహారపు గుళిక వస్తుంది, అంతే. అది నేర్చుకోవడం అన్నట్టు. సో ఈ విధంగా అనేక సార్లు చేసిన తర్వాత అది ఏమైంది అంటే ఆకలి అయినప్పుడు మీటను నొక్కేది, అందులోకెళ్ళి ఆహారపు గుళిక వచ్చేది. ఆ ఫుడ్ పెల్లెట్ వచ్చి ప్లేట్లో పడేది, తీసుకునేది తినేది. అంటే అది ఏం నేర్చుకునేదంటే ఫుడ్ అది పెల్లెట్ నొక్కితే మనం ప్రెస్ చేస్తే ఆ లివర్ని ప్రెస్ చేస్తే ఏంటంటే ఆహారం అనేది లభిస్తుంది అనేది నేర్చుకున్నది. సో దీన్నే ఇంకో కారణంలో ఏమంటారంటే మీటను నొక్కడం అనేది అది చేయాల్సిన పని, ఆహారపు గుళికని దానికి బహుమతిగా ఇచ్చాడు. సో దాన్ని ఏమంటారంటే ఈ రకంగా ధనాత్మక పునర్బలనం అంటారు. దీన్నే రీఇన్ఫోర్స్మెంట్. ఈ యొక్క ఎలుక పౌరం మీటను నొక్కితే ఆహారపు గుళిక లభిస్తుంది. దీన్ని ఏమంటారంటే ధనాత్మక పునర్బలనం, రీఇన్ఫోర్స్మెంట్. పిల్లవాడికి ఒక బహుమతిని ఇవ్వడం ధనాత్మక పునర్బలనం. లేదా మెడల్స్ ఇవ్వడం. జనరల్గా మామూలుగా చూస్తుంటారు, క్లాస్ ఫస్ట్ మెడల్ ఇస్తుంటారు. అదేవిధంగా ఆర్మీలో కూడా మామూలుగా మెడల్స్ ఇస్తుంటారు. అదేవిధంగా వీళ్ళని తప్పు చేస్తే ఏమవుతారంటే ఆ మెడల్ను విత్డ్రా చేసుకుంటారు. చూస్తారు కదా మెడల్స్ కానీ ఎవరైనా క్లాస్ ఫస్ట్ అని వస్తుంది. నెక్స్ట్ దానిలో ఏమవుతుంది, వేరే పిల్లవాడు ఫస్ట్ వస్తే ఈ బిల్ల తీసేసుకుంటారు, విత్డ్రా చేసుకొని ఇది తీసుకుపోయి ఇంకోలోకి వస్తుంది. సో వాళ్ళు ఏం చేస్తారట అంటే ఈ యొక్క స్టార్ మార్క్ ఏదైతే ఉందో అది పోతుందన్న భయంతో కూడా పనిచేస్తారట, వర్క్ చేస్తారట, పర్ఫామ్ చేస్తారట. సో ఈ విధంగా వీటి మీద ఫ్రేమ్ చేస్తున్నాడు. ధనాత్మక పునర్బలనం, రుణాత్మకత పునర్బలనం పైన క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తున్నారు. సో ఈ విధంగా ఇచ్చారు ప్రీవియస్ క్వశ్చన్. ఒక టీచర్ గారు ఏం చేస్తారట అంటే మామూలుగా నువ్వు కనుక సెలవుల్లో వర్క్ చేయకపోతే, నువ్వు హార్డ్ వర్క్ చేయకపోతే నీ స్టార్ అనేది విత్డ్రా అయిపోతుంది, తొలగించబడుతుంది నీ దగ్గరికి వెళ్ళని చెప్తే ఆమె చాలా హార్డ్ వర్క్ చేయడం అనేది కంటిన్యూషన్ చేస్తుందట ఆ స్టార్ కోసం. ఇది ఏ రకమైన పునర్బలనం అవుతుందని ఇచ్చారు. అంటే ఒక్కొక్కసారి ఇంప్లికేటివ్ ఆలోచించే కోణాన్ని బట్టి ఉంటుంది అన్నట్టు. అంటే ఒక బిడ్డకి ఏంది అంటే మంచి పర్ఫార్మెన్స్ పెట్టినందుకు స్టార్ ఇచ్చారు, బహుమతి ఇచ్చారు. అది ఏ రకమైన పునర్బలనం అవుతుంది అంటే సహజంగానే ధనాత్మక పునర్బలనం అవుతుంది. అదేవిధంగా రెండవది సేమ్ అదే స్టూడెంట్కు మనం ఏం చేస్తున్నాం, టీచర్ గారు చెప్తున్నారు మీరు కనుక ఒకవేళ కనుక పర్ఫార్మెన్స్ సేమ్ లెవెల్ లేకపోతే నీ స్టారు అనేది తొలగించబడతా అని చెప్తున్నాడు. అంటే ఒక రకంగా ఏమంటున్నారు, రిమూవ్ చేస్తామని చెప్తున్నారు. అంటే ఆ బిడ్డ ఏంది తొలగిపోతుంది. అంటే అందుకోసమే ప్రయత్నం చేస్తున్నారు, అందుకోసం మంచి పర్ఫామ్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. మరి ఇప్పుడు తొలగించడం అనేది ఏమవుతుంది అంటే రిమూవ్ చేయడం ఏమవుతుంది అంటే రుణాత్మక పునర్బలనం అవుతుంది. అంటే రుణాత్మక పునర్బలనం అనేది హై పర్ఫార్మెన్స్లో తోడ్పడుతుంది. ఇక్కడ కొంచెం కొద్దిగా దయచేసి ఆలోచించే కోణంలో తేడా అయితే మాత్రం మనకు బిట్టుపోయే ప్రమాదం అన్నది. అందుకని మళ్ళీ ఇక్కడ చెప్తున్నాను, ప్రీవియస్ కూడా దయచేసి డిస్కస్ చేస్తాం, మీకు తెలిసిందే. సరేదని ఇక్కడ ఏంటంటే స్కిన్నర్ కార్యసాధన నిబంధన ఆధారంగానే ఈ రెండు పునర్బలనాలు చాలా చాలా ఇంపార్టెంట్. పాజిటివ్ రీఇన్ఫోర్స్మెంట్, నెగటివ్ రీఇన్ఫోర్స్మెంట్ అనేది డెవలప్ చేశారు. అదే రకంగా తీసుకున్నట్టయితే మామూలుగా ఈ యొక్క వీటిని రీఇన్ఫోర్స్మెంట్ని ఏమంటారంటే రెండు రకాలుగా ఫిక్స్డ్ ఇంటర్వెల్ లేదా ఫిక్స్డ్ రేషియో అనేది కూడా ఇస్తున్నారు. దయచేసి రెండింటి మీద బిట్ ఫ్రేమ్ అవుతున్నారు. అంటే ఒక పిల్లవాడికి ఏం చేస్తున్నామంటే మామూలుగా చూస్తుంటాం, అంటే ప్రతి కరెక్ట్ రెస్పాన్స్కు ఫర్ ఎగ్జాంపుల్ స్కిన్నర్ పేటికలో ఒకసారి ప్రెస్ చేశారు, దానికి ఆహారపు గుళిక వస్తుంది. ఒకసారి ప్రెస్ చేస్తే ఆహారపు గుళిక, దాన్ని ఏమంటారంటే కంటిన్యూస్ రీఇన్ఫోర్స్మెంట్ అంటారు. అలాంటి దాన్ని ఏమంటారంటే దయచేసి దీని ఒక కోణంలో మనం చెప్పుకోవచ్చు కంటిన్యూస్, నిరంతర. దీన్ని కంటిన్యూస్ అంటే నిరంతరంగా ఇచ్చే రీఇన్ఫోర్స్మెంట్గా. మరి ఫిక్స్డ్ ఇంటర్వెల్ అంటే ఏంది, ఎవ్రీ 5 మినిట్స్కు ఒకసారి ఫుడ్ పెల్లెట్ ఇస్తుంది. ఎన్నిసార్లు ప్రెస్ చేసినా పర్లేదు, 5 నిమిషాలకు ఒకసారి. మన ఉద్యోగస్తులకు జీతం ఎప్పుడు వస్తుంది, నెలకు ఒకసారి ఇస్తారు. నువ్వు ఎంత పనన్నా చేయి, ఎంతనన్నా చేయి, నెలకు ఒకసారి జీతం ఇస్తారు. అంటే అట్లా దాన్ని ఏమంటారంటే ఫిక్స్డ్ ఇంటర్వెల్ అంటారు. 5 నిమిషాలకు ఒకసారి. కరెక్ట్ రెస్పాన్సెస్ తోటి సంబంధం లేదు. నువ్వు 1 రెస్పాన్స్ ఇవ్వు, 4 రెస్పాన్స్ ఇవ్వు, 3 రెస్పాన్స్ ఇవ్వు, లేదా 10 రెస్పాన్స్ ఇవ్వు, కానీ టైం ఏంటంటే ఫిక్స్డ్ ఇంటర్వెల్ అంటారు. దాన్ని మామూలుగా ఫిక్స్డ్ ఇంటర్వెల్ ఎవ్రీ 5 మినిట్స్ ఆర్ 10 మినిట్స్ ఆర్ 20 మినిట్స్ ఒకసారి ఆహార పెల్లెట్ వస్తుంది. దానికి ఎన్నిసార్లు ప్రెస్ చేసింది అనేది కాదు, ఎవ్రీ 5 మినిట్స్కు ఇక్కడ తీసుకున్నాం ఎగ్జాంపుల్ ఒకసారి వస్తాయి. ఇక రెండవది ఏమంటున్నారంటే ఫిక్స్డ్ రేషియో అంటారు. ఫిక్స్డ్ రేషియో వెరీ సింపులే. అంటే ఒక రేషియో ఇస్తారు, అంటే ఒక 3 రెస్పాన్సెస్, 3 కరెక్ట్ రెస్పాన్సెస్, లేదా 5 కరెక్ట్ రెస్పాన్సెస్, లేదా 10 కరెక్ట్ రెస్పాన్సెస్. ఫర్ ఎగ్జాంపుల్
ఎవ్రీ 3 రెస్పాన్సెస్ అనుకుందాం, 3 రెస్పాన్సెస్కు ఒక ఆహార పెల్లెట్ వస్తుంది. అంటే వరుసగా ఒక నిమిషంలో 1 2 3 కొట్టాడు, 3 సార్లు ప్రెస్ చేసింది, ఆహార గుళిక వస్తుంది. మళ్ళీ 1 2 3 మళ్ళీ ప్రెస్ చేసి ఒక నిమిషంలో 3 సార్లు కొట్టింది, 3 టైమ్స్. 3 రెస్పాన్సెస్ కరెక్ట్ అంటే 9 కరెక్ట్ రెస్పాన్సెస్ ఇచ్చింది. దానికి ఎన్నిసార్లు వస్తాయంటే ఆహార గుళికలు ఆటోమేటిక్గా ఏమవుతుంది అంటే 3ంటికి ఒకసారి అంటే 3 ముళ్ళ 9 3 వస్తాయి దానికి. సో ఆ రకంగా దాన్ని ఏమంటారంటే ఫిక్స్డ్ రేషియో అంటారు. ఇక్కడ ఏంటి అంటే కరెక్ట్ రెస్పాన్సెస్ రేషియో, అది 3 కరెక్ట్ రెస్పాన్సెస్ ఇస్తే ఒకటి 3 అంటే 3 కాదు, ఇక్కడ 5 కావచ్చు, 10 కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నెలకోసారి జీతం కావచ్చు. లేదా ఇంకా ఫిక్స్డ్ రేషియోలో ఏం చెప్తారు, మామూలుగా ఫ్యాక్టరీస్లో, క్లాత్ ఫ్యాక్టరీలో ఈ గుండెలు కుట్టేటోళ్ళు కాజాలు కుడతారు కదా, వీటిని ఏమంటారంటే 10 షర్ట్లకు 100 రూపాయలు, అదొక 100 రూపాయలు ఇస్తాను నీకు, 10 షర్ట్లు అయితే 100 రూపాయలు అట్లా అన్నట్టు. ఒక 10 పీస్ మెయిల్ అన్నట్టు, 10 ప్యాక్ చేస్తే 10 రూపాయలు అట్లా ఒక ప్యాకెట్. దాన్ని ఏమంటారంటే ఫిక్స్డ్ రేషియో అంటారట. ఇది దయచేసి ఇండ్లకెళ్ళి కూడా వస్తుంది, వెరీ సింపుల్. ఫిక్స్డ్ ఇంటర్వెల్ అంటే మామూలుగా ఎవ్రీ 5 మినిట్స్, అంటే రెస్పాన్సెస్ ఎన్ని అనేది ఏం లేదు, 5 నిమిషాలకు వస్తారు లేదా 3 నిమిషాలకు వస్తారు. ఇక్కడ ఫిక్స్డ్ రేషియో అంటే రెస్పాన్సెస్ 3 రెస్పాన్సెస్కి ఒకటి వస్తుంది, లేదా 5 రెస్పాన్స్ అయితే ఒకసారి, లేదా 10 రెస్పాన్సెస్కి ఒకసారి. టైం తోటి సంబంధం లేదు, అందుకే దీన్ని ఫిక్స్డ్ రేషియో అంటారు. అదేవిధంగా నెక్స్ట్ ఈ స్కిన్నర్ డెవలప్ చేసిన ఆధారంగానే మామూలుగా ప్రోగ్రామ్డ్ లెర్నింగ్ అనేది డెవలప్ చేశారు. ముఖ్యంగా ఇంకొక 2 అంశాలు షేపింగ్, చైనింగ్ అనేటివి కూడా ఉన్నాయి. అంటే ప్రవర్తనను రూపుదిద్దించడం లోపల షేపింగ్ అంటే పర్సనాలిటీ షేపింగ్ లోపల చాలా ఇది ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే పావురం మీద ప్రయోగం చేశారు. అంటే 8 ఆకారంలో పావురం నడిచేటట్టు చేశారు. అంటే ఇక్కడ చిన్న చిన్న చుక్కలు పెట్టినాం కదా, ఎక్కడెక్కడ ఇట్లా వెళ్ళి ఈడికెళ్ళి కదిలితే ఒకటి వస్తుంది పెల్లెట్, ఈడికెళ్ళి ఈడికి ఇట్లా కదిలినా కొద్దీ దానికి ఏంటంటే మమ్మల్ని ఆహార పెల్లెట్ వచ్చేటట్టు చేశారు. సో అదేమైంది, 8 ఆకారంలో నడవడం నేర్చుకుంది అది. సో దాన్ని ఏమంటున్నారంటే షేపింగ్ అంటారు. అదేవిధంగా షేపింగ్ లోపల ఏమొస్తారంటే ఎవర్షన్ థెరపీ, అంటే మామూలుగా కొన్నిసార్లు ఫర్ ఎగ్జాంపుల్ ఓవర్ డ్రింకింగ్ కానివ్వండి, బిహేవియరల్ మాడిఫికేషన్లో ఈ షేపింగ్ అనేది చాలా క్రిటికల్గా సహాయపడుతుంది. వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ అంటారు. అందులో ఎవర్షన్ థెరపీలో కూడా సహాయపడుతుంది. చైనింగ్ అంటే మనకు మామూలుగా అంటారు, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా కలిస్తే చిరునవ్వును అవుతాం, తర్వాత నెక్స్ట్ యాక్షన్ ఏం చేస్తాం, నమస్కారం పెడతాం, తర్వాత షేక్ హ్యాండ్ ఇస్తాం, లేకుంటే హగ్ చేసుకుంటాం. అంటే చైనింగ్ అంటారంట. ఒకటి ఇంకో దాన్ని ఫార్వర్డ్ ఇస్తుంది, ఒక స్టెప్ ఇంకో స్టెప్. సో దాన్ని ఏమంటున్నారంటే చైనింగ్ అంటున్నారు. సో దీనిలోకెళ్ళి డెవలప్ అయింది ఏంటంటే ప్రోగ్రామ్డ్ లెర్నింగ్, కార్యక్రమయుత అభ్యసనం అంటారు. దీనిలోకెళ్ళి డెవలప్ చేసిన అభ్యసనాన్ని ఏమంటారంటే కార్యక్రమయుత అభ్యసనం. లెర్నింగ్. సో ఇక్కడ ఏం చేస్తారంటే నేర్చుకోవాల్సిన విషయాన్ని మామూలుగా చిన్న భాగాలుగా చేస్తారు అన్నట్టు. అంటే మామూలుగా వాటిని ఫ్రేమ్స్ అంటారు. ఫ్రేమ్ F1, F2, F3. ఫ్రేమ్ 1 నేర్చుకోవాలి బిడ్డ, నేర్చుకొని కింద క్వశ్చన్స్ ఇస్తారు, వాటికి సమాధానాలు ఇవ్వాలి. కరెక్ట్ సమాధానం ఇస్తే డైరెక్ట్ పోతారు, లేదు మామూలు లేకపోతే మళ్ళా రావాలి ఇంట్లోకి వెళ్ళి, ఈ ఫస్ట్ ఫ్రేమ్లోకి వెళ్ళి వచ్చి మళ్ళీ నేర్చుకోవాలి. అది ఒకసారి కానీ 2 సార్లు కానీ కంప్లీట్ ఆన్సర్స్ ఇస్తేనే ఇంట్లోకి పోవాలి. అదేవిధంగా F2లోకి వచ్చిన తర్వాత మళ్ళీ చదవాలి, F2లో ఏముందో చదవాలి, ఆ ఫ్రేమ్ 2లో చదివి ఎవాల్యుయేషన్ చేసుకోవాలి, ప్రశ్నలకు ఆన్సర్ ఇవ్వాలి. ఇస్తే కరెక్ట్ ఇస్తే F3కి పోతాడు, లేకపోతే మళ్ళీ F2లోనే ఉంటారు. బెస్ట్ ఏంటంటే వీడియో గేమ్స్ మనం చూస్తుంటాం, లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3. లెవెల్ 1లో మనం 7 to 8 స్కోర్ చేయాలి, 100 స్కోర్ చేస్తే లెవెల్ 2కి పోతాం, లేదా 20కే అయిపోయింది అనుకున్న టైం లిమిట్ ఉంటుంది. అయితే ఏమైతే మళ్ళీ ఫస్ట్ దానిలోకి వెళ్ళి పోవాలి స్పీడ్. అది బెస్ట్ ఎగ్జాంపుల్. సో దీన్ని ఏమంటారంటే కార్యక్రమయుత అభ్యసనం అంటారు. సో దీనిలోకెళ్ళే మనం మామూలుగా బోధనా యంత్రాలు రూపొందించింది ప్రెస్సీ. సో ఇది స్కిన్నర్ కార్యసాధక నిబంధనం. ఇప్పుడు మనం నేర్చుకున్న దానిలోకెళ్ళే మనకి ఏమవుతున్నాయి అంటే బిట్స్ ఫ్రేమ్ అవుతున్నాయి, కంపల్సరీగా వస్తుంది ఆపరెంట్ కండిషన్లోకి వెళ్ళి. దీనికి మామూలుగా ఏంటంటే పరికరాత్మక నిబంధన మనకి పేరు, లేదా ఇన్స్ట్రుమెంటల్ కండిషనింగ్ అని కూడా పేరు దీనికి. ఓకే, నెక్స్ట్ మనం దేనికి వెళ్తున్నామంటే చూడండి, 4th one బండూరా సాంఘిక అభ్యసన సిద్ధాంతం. బండూరా సోషల్ లెర్నింగ్ థియరీ. దీనికే ఏమని పేరు, మోడలింగ్ లెర్నింగ్ అంటారు, లేదా అబ్జర్వేషన్ లెర్నింగ్ అంటారు. బండూరా అనే మన మామూలుగా సోషల్ సైకాలజిస్ట్ వారు ఏం చెప్పారంటే పిల్లలు ఎలా నేర్చుకుంటారు, జనరల్గా మనం చూస్తుంటాం చాలా విషయాలను కూడా చూసి నేర్చుకుంటాం. పిల్లలు ఎవరిని రోల్ మోడల్గా తీసుకుంటారు, ఎవరినో తండ్రినో వివిధ అంశాల్లో పెట్ట. స్కూల్కి వచ్చిన తర్వాత నచ్చిన టీచర్లను రోల్ మోడల్గా తీసుకుంటారు. మనం బోర్డు మీద రాస్తే ఎట్లా రాస్తామో వాళ్ళు దాన్ని ఫాలో అవుతారు.
అందుకే అంటారు మనం జాగ్రత్తగా ఉండాలి పిల్లల దగ్గర, టీచర్గా ఉపాధ్యాయుడిగా మెదిలేటప్పుడు కాషియస్గా ఉండాలి. బోర్డు మీద రాసేటప్పుడు కూడా తప్పులు లేకుండా జాగ్రత్తగా కుదిరించి రాయాలంటారు. ఎందుకంటే మనం చూసి బిడ్డ నేర్చుకుంటాడు. మోడలింగ్ అంటారు, లేదా దీన్ని మోడలింగ్ లేదా మోడల్ లెర్నింగ్ అని కూడా అంటారు. సో చూద్దాం. బండూరా సాంఘిక అభ్యసన సిద్ధాంతం, సోషల్ లెర్నింగ్ థియరీని డెవలప్ చేసింది బండూరా. దీన్ని ఏమంటారంటే అబ్జర్వేషన్ లెర్నింగ్ అంటారు, మోడలింగ్ లెర్నింగ్ అని కూడా అంటారు. దీనిలోకెళ్ళి మామూలుగా బిట్ ఫ్రేమ్ అవుతుంది, లేదా నమూనా అభ్యసనం. దీన్ని తెలుగులో ఏమంటారంటే నమూనా అంటారు, మోడల్ నమూనా అభ్యసనం అని కూడా పేర్కొంటారు. ఇందులో ఇప్పుడు ఏమేమి అంటే ఇందులో 4 స్టెప్స్ ఉన్నాయని చెప్పబడుతుంది. ఒకటేమో అటెన్షన్, లెర్నింగ్ ద్వారానే వస్తుంది. ఒకటి ఏమంటారంటే అటెన్షన్, ఫస్ట్ స్టెప్ అటెన్షన్, రెండవది రీటెన్షన్, మూడవది రిప్రొడక్షన్, నాలుగవది రీఇన్ఫోర్స్మెంట్. సో ఇందులో కూడా ఈ యొక్క మిమిక్రీ అంటాం. పిల్లవాడు కుక్క ఏమంటుందంటే బోబో అంటుంది అంటాడు చిన్నలు పిల్లల్ని చూస్తూ. అంటే పిల్లవాడు నేర్చుకున్నాడు, మొదలు అటెంటివ్గా ఉన్నాడు, ఇట్లా అబ్జర్వేషన్లో అటెన్షన్ తోటి అబ్జర్వేషన్ చేసి ఆ విషయాన్ని నేర్చుకున్నాడు, కుక్క ఎలా అంటుంది అనేది. దాన్ని ఏమంటున్నారంటే అటెన్షన్. మళ్ళీ నేర్చుకున్న విషయం అనేది రిటైన్ కావాలి, రిటెన్షన్ ఉండాలి. మళ్ళీ రిటెన్షన్ తర్వాత రిప్రొడక్షన్, మళ్ళీ దాన్ని రిప్రొడ్యూస్ చేస్తారు. మళ్ళీ మిమిక్రీని మళ్ళీ బయటకు వ్యక్తం చేస్తాం. రీఇన్ఫోర్స్మెంట్, పిల్లలు పేరెంట్స్ అని అబ్బాయి ఎంత బాగున్నాడు అని అంటారు, మెచ్చుకుంటాం అన్నట్టు. అది దాన్ని ఏమంటారంటే రీఇన్ఫోర్స్మెంట్ అంటారు. ఇందులో 4 స్టెప్స్ ఉన్నాయి: అటెన్షన్, రిటెన్షన్, రిప్రొడక్షన్, రీఇన్ఫోర్స్మెంట్. ఇది బండూరా అభ్యసనంలో ఉన్న కీలకమైన అంశాలు. సో ఈ విధంగా అందుకే మనం రోల్ మోడల్స్గా ఉండాలి, పేరెంట్స్ కానీ ఎవరు కానీ కదా. నెక్స్ట్ తీసుకుంటే గెస్టాల్ట్ వాదం అంటారు. గెస్టాల్ట్ వాదం అంటే ఏంటంటే సమగ్ర ఆకృతివాదం. అంటే ఇది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే దీన్ని ఏమంటాం, మామూలుగా స్క్వేర్ అంటాం, లేదా చతురస్రం. ఇది ట్రయాంగిల్, త్రిభుజం అంటాం. కానీ చూస్తే ఇక్కడ విడిగా చూస్తేనేమో 4 గీతలు ఉన్నాయి, విడిగా చూస్తే 3 గీతలు ఉన్నాయి. కానీ కలిపి చూస్తాం అన్నట్టు. అంటే ఏదైనా ఒక విషయాన్ని సమగ్రంగా నేర్చుకోవడం, మొత్తంగా చూడడం అనేది ఈ గెస్టాల్ట్ వాదంలోని కీలక అంశాలు. దీన్ని డెవలప్ చేసింది ఎవరంటే కోహెలర్, కోఫికా, వర్దిమర్. వీళ్ళని ఏమంటారంటే గెస్టాల్ట్ వాదులు అంటారు. ఈ గెస్టాల్ట్ అన్న పదం ఎక్కడికి వెళ్ళొచ్చుంటే ఇది జర్మన్ పదం. గెస్టాల్ట్ అంటే సమగ్రం అన్నట్టు, ఓల్, మొత్తం అన్న భావన, ఓల్ కాన్ఫిగరేషన్ అంటారు. సో వీరు దేనిపైన ప్రయోగం చేశారంటే చింపాంజీ పైన, ఈ పైన బోన్ పైన అరటి పండ్ల గెలను పెట్టారు. దానికి సమస్య ఇచ్చారు, ప్రాబ్లం ఇచ్చారు, ఎట్లా సొల్యూషన్ చేసుకుంటుందో చూసారు. అందరంత ఎత్తులో పెట్టారు, పైన అరటి పళ్ళ గెలను కట్టారు. అదేం చేసింది, తుంపుకునే ప్రయత్నం చేసింది. ఎంతనా ఎత్తినా అందలేదు. అక్కడ ఒక స్టూల్ ఉంటే స్టూల్ వేసుకుంది, ఆ స్టూల్ పైనకి ఎక్కి తెంపుకున్నది. మళ్ళీ ఇంకోసారి ఏం చేశారంటే మమ్మల్ని ఇంకా ఎత్తు కొట్టారు. అంటే ఒక టేబుల్, ఒక స్టూల్ పెట్టారు. ఒక స్టూల్ వేసినా అందదు, టేబుల్ వేసినా అందదు. ఆ రెండింటిపైన ఒకదానిపైన ఒకటి పేర్చుకొని చేసుకుంది. సో వివిధ రకాల చింపాంజీలను కూడా ప్రవేశపెట్టారు. అందులో సుల్తాన్ అనే చింపాంజీ ఇంటెలిజెంట్, మిగతా వాటికి గైడ్ చేస్తుంది, ఇట్లా పట్టుకోమని చేయమని అది ఎక్కి తెంపుతుంది. సో ఇక్కడ సమస్య పరిష్కారం లోపల ఈ యొక్క అంతర్దృష్టి అనేది సహాయపడుతుంది, సడన్గా వస్తుంది అని చెప్పబడుతుంది. ప్రాబ్లమ్ సాల్వింగ్లో ఇది చాలా ఉపయోగపడుతుంది. మ్యాథమెటిక్స్ ఎన్లైనే కూడా సమస్య పరిష్కార పద్ధతి అంటాం కదా, అక్కడ అన్నట్టు బిడ్డలకు సమస్యలను ఇవ్వాలి, విభిన్నంగా ఆలోచించడానికి సహాయపడుతుంది. ఏదైనా ఇండ్లకెళ్ళి డెవలప్ అయింది ప్రాజెక్ట్ పద్ధతి, ప్రాబ్లమ్ సాల్వింగ్ పద్ధతి, ఇవన్నీ కూడా ఈ యొక్క గెస్టాల్ట్ సిద్ధాంతం వాదంకెళ్ళి డెవలప్ అయినాయి. ఇందులో మెయిన్ దీన్ని ఏమంటారంటే థియరీ ఆఫ్ ఇన్సైట్ లెర్నింగ్ అంటారు. అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం సమస్య పరిష్కారంలో కూడా సహాయపడుతుంది. ఇది వీరు చేసిన ప్రయోగం. ఇక ఫైనల్గా తీసుకున్నట్టయితే సంజ్ఞానాత్మకవాదం, కాగ్నిటివిజం అనేది ఇక్కడ ఇచ్చారు, కానీ మనం వికాస సిద్ధాంతాల్లో నేర్చుకుంటాం. అందులో ప్రధానంగా ఏమి ఇచ్చారంటే పియాజే, వైగాట్స్కి. వీరు చెప్పింది ఏంటంటే ఇంటరాక్షన్స్ అనేటివి హెల్ప్ చేస్తాయి. ప్రతి చర్యలు అనేటివి మామూలుగా ఏమవుతుంది అంటే కాగ్నిటివ్ డెవలప్మెంట్లో కూడా, నేర్చుకోవడంలో కూడా ఇంటరాక్షన్సే ప్రాణం అంటారు. ఇందులో కూడా మనం చూసుకుంటాం. వైగాట్స్కిలో తీసుకుంటే మళ్ళీ అక్కడ డీటెయిల్గా వెళ్తాం. అక్కడ ఏమన్నారంటే మామూలు స్కఫోల్డింగ్ అన్న పదం వాడారు, జెడ్పిడి అని వాడారు, మోర్ నాలెడ్జబుల్ అదర్స్ అని అన్నారు. వీరు చెప్పిందంటే సోషల్ ఇంటరాక్షన్స్ అనేటివి చాలా కీలకమైనది సంజ్ఞానాత్మక వికాసంలో. సంజ్ఞానాత్మకత అంటే ఎబిలిటీ టు థింక్ అండ్ అండర్స్టాండ్ హిమ్సెల్ఫ్ అండ్ హిజ్ సరౌండింగ్స్ అని చెప్పుకోవడం జరుగుతుంది. ఇక పియాజే సంజ్ఞానాత్మక వికాస దశలను కూడా చెప్పారు. వారు కూడా అసిమిలేషన్ అండ్ అకామిడేషన్ అనే 2 ముఖ్యమైన పదాలు వాడారు. ఈ నేర్చుకోవడంలో కూడా అసిమిలేషన్ స్టేట్ ఉంటుంది, ఇంటరాక్షన్స్ వల్ల మామూలు ఏంటంటే అకామిడేషన్ స్టేట్కి వెళ్తారు. సాంశీకరణం అని విన్నాం, అనుగుణ్యం, సాంశీకరణం, అనుగుణ్యం అభ్యసనంలో కూడా అత్యంత కీలకమైనది. సాంశీకరణంలో ఉంటాడు, ఒక పిల్లవాడు కుక్కను చూస్తాడు, కుక్కను నేర్చుకుంటాడు. పక్కన మేక వస్తే ఏమంటాడు,
ఇది డాగ్ అని నేర్చుకున్నాడు కదా, పక్కన మేక వస్తే కూడా సేమ్ రకంగా ఉంటే మామూలు ఏమంటారంటే రెండింటిని కుక్క అనే పిలుస్తాడు. ఇది కుక్కనే, ఇది డాగే అది డాగే. తర్వాత మళ్ళీ నేర్చుకుంటాడు ఆ బిడ్డ. ఏంటంటే అనుభవాల ద్వారా ఏమవుతుందంటే దాని అరుపు కానీ అన్ని కానీ చూసి క్రమంగా తర్వాత ఏమంటాడంటే కుక్కను కుక్క అంటాడు. అదేవిధంగా మామూలుగా పక్కన మేక వస్తే గోట్ అని పిలుస్తాడు. సో దాన్ని ఫస్ట్ దాన్ని అసిమిలేషన్ స్టేట్ అంటారు, రెండవది అకామిడేషన్ అంటారు. ఈ విధంగా ఇంటరాక్షన్స్ అనేవి సహాయపడతాయని చెప్పేసి ఈ పియాజే చెప్పారు. అంటే లెర్నింగ్ అంటే నథింగ్ బట్ ఇంటరాక్షన్స్ అన్నట్టు, అసిమిలేషన్ స్టేట్ టు అకామిడేషన్. వీరేమో సోషల్ ఇంటరాక్షన్స్ అనేవి సహాయపడతాయి. సోషల్ ఇంటరాక్షన్ అంటే సాంఘిక ప్రతిచర్యలు అన్నారు. ఎట్లా అంటే భాష ద్వారా, అదేవిధంగా యాక్షన్ ద్వారా జరుగుతుందని చెప్పారు. వాటి గురించి మనం సంజ్ఞానాత్మక వికాస్ సిద్ధాంతంలో మనం క్లియర్గా నేర్చుకుందాం. సో ఈ రకంగా మనం ఈ సిద్ధాంతాల గురించి మనం షార్ట్ వీడియోస్ చేసుకోవడం అనేది జరిగింది మనం అనుకున్న ప్రకారంగా. సో ఇందులోకి వెళ్ళి తప్పనిసరిగా 3 మార్క్స్ వస్తాయి, ఖచ్చితంగా 3 మార్క్స్ వస్తాయి. సో దయచేసి అందరికీ మరొకసారి శుభాభినందన తెలియజేస్తూ, సో మనకు తక్కువ టైం ఉంది. ఈ తక్కువ టైంలో మనం దయచేసి ఇది చూసుకున్న తప్పనిసరిగా మన మార్క్స్ సాధించుకోవచ్చు. సో మరొకసారి అందరికీ వాచ్ చేసిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎవరైనా మిత్రులు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవాలని వేడుకుంటూ, దీన్ని ఫాలోఅప్లో మనం బిట్స్ ప్రాక్టీస్ దీని వీడియోస్ రిలీజ్ చేయడం జరుగుతుంది. సో అందులో దయచేసి మనం ఈ అన్ని సిద్ధాంతాలకు వెళ్ళి పికప్ చేస్తున్నాం. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లకు వెళ్ళి కూడా, అదేవిధంగా తెలుగు అకాడమీలకు వెళ్ళి కూడా చేస్తున్నాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.